నేరాలను అరికట్టడానికి శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖ కార్డన్ సర్చ్ నిర్వహిస్తుందని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని మానిక్ నగర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల అణచివేత, సరైన నంబర్ ప్లేట్లు, ధ్రువపత్రాలు లేని వాహనాల గుర్తింపు ఇలాంటి కార్యక్రమాలు అనుమానితులను విచారించడం ఈ కార్డన్ సర్చ్ భాగమన్నారు. సరైన పత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 54 మద్యం బాటిళ్లు, 1 గుట్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కొత్త బండి మన పిల్లలు ఎట్లుంటారు కాబట్టి ఇంట్లో ఉండే ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ మన పట్ల ఇంట్లో కొట్లాడు కూడా వస్తుంది. కష్టం చేసి వచ్చి ఆ వైన్ షాప్లో అటువంటి మందు పెట్టామనుకో ఏం చేస్తారు? ఇంట్లో ఆడోళ్ళు కూరగాయలకు లేవు, వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడతారు. పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేము, బట్టలు ఇప్పలేము, సరైన బట్టలు ఇప్పలేము. గవర్నమెంట్ ఈజీగా స్కూల్ పెట్టి ఇల్లు పెట్టినా కానీ కూడా మీరు సరైన పిల్లల్ని స్కూల్ పంపకుండా ఒక ఆటో డ్రైవర్ చేస్తున్నారు, ఒకరు మెకానిక్ చేస్తున్నారు. అట్లా కాదు, బాగా చదివిపియాలి. పెద్ద అయిన తర్వాత వాడి డిసిషన్ ఏదైనా తీసుకుంటారు. మంచి ఆటలు ఆడిపియాలి, ఆరోగ్యమైన తాండూరు తయారు కావాలి. ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇట్లా అనారోగ్యంతో వరుకుతున్నాడు. ఏమైంది పెద్ద మనిషి వరుకుతున్నాడు, అది లేకనే వరుకుతుండే అనుకుంటున్నారు. కాబట్టి అందరు కూడా గట్టిగా ఫిట్గా ఉండాలి. మనిషి ఫిట్గా ఉండాలి. ఒక ఇప్పుడు ముసలిలాగా కనిపించద్దు, ఫిట్గా ఉండాలి. మనిషి ఫిట్గా ఉండాలి, మంచిగా కష్టం చేసుకోవాలి. ఏదో తిన్నగాడికి పావు కిలో చికెన్ తెచ్చుకోవాలి, దీని తాగకపోతే పావు కిలో చికెన్ తెచ్చుకొని తింటే అందరూ కూడా హెల్త్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అందరి డాక్యుమెంట్స్ ఉన్నాయా? అన్ని పండ్లకు తెచ్చుకున్నారా? అందరు తెచ్చుకుంటే ఇస్తాం. ఆటోలు 3
మోటార్ సైకిల్ తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీన్ని మా జిల్లా ఎస్పీ గారు శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈరోజు పొద్దున 4 గంటల నుంచి ఇప్పుడు 7 గంటల వరకు ఈ యొక్క కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించలేదు. కమ్యూనిటీ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న రౌడీ షీటర్లు, తర్వాత ఈ కాంటాక్ట్ చేసి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ చేసేటోళ్ళు, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నారా అని మెయిన్ దాని మీద సెట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా వరకు డాక్యుమెంట్స్ లేని బండ్లు ఈ ఏరియాలో దొరకడం జరిగింది. దాదాపు మనకు 68 బండ్లు, 2 వీలర్లు, తర్వాత 3 ఆటోలు, ఒక 54 మద్యం బాటిళ్ళు, తర్వాత గుట్కా ప్యాకెట్ కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవన్నీ తీసుకోవద్దని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలకు విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే లీగల్గా కొనుక్కోవాలి, కానీ ఇట్లా ఇల్లీగల్గా ఇట్లాంటివి అమ్మడము అది చట్టవిరుద్ధము. కాబట్టి దీనిపైన చర్యలు కూడా తీసుకోబడుతుంది. ఈ అందరూ కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మనం చేసిన ఈ బండ్లకు కూడా వాళ్ళ యొక్క సరైన డాక్యుమెంట్లు చూపించేసి వాళ్ళ యొక్క వెహికల్స్ రిలీజ్ చేసుకోవాలని కోరుతున్నాం.